ఏంటే వేటకారమా? హనుమంతుళ్ళ నీకు సేవలు చేస్తున్నాడు కదా, ఆ బాజీకి నేర్పించు. మీ అందరి విగ్రహాలు తయారు చేసి రోజు పూజలు చేస్తూ కూర్చుంటాడు. అలాగే అత్తయ్య, మీరు ఆజ్ఞాపిస్తే తప్పుతుందా? మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. ఈ డైలాగ్ ఎక్కడో చెప్పిందే. మీరు ఆజ్ఞ వేశాక తప్పుతుందా అత్తయ్య? శిరసా వహిస్తాను. మీ ఆజ్ఞని శిరసా వహిస్తాను. బాజీ అమ్మా, ఫస్ట్ ఇలా మట్టిని తీసుకొని దాన్ని ముద్ద చేసి ఇలా గట్టిగా కొట్టాలి. మట్టేది ఏమోనమ్మా. ఇంకెక్కడుంటుంది, దమయంతి ఉదయనికి ఫేస్ మాస్క్ అయ్యింది. అయ్యో అయ్యో అత్తయ్య, సారీ అత్తయ్య, కావాలని చెయ్యలేదు అత్తయ్య, సారీ. ఇవి చేతులు కాదత్తయ్య, కాళ్ళు అనుకోండి. నన్ను క్షమించండి అత్తయ్య. మళ్ళీ మళ్ళీ సారీ అత్తయ్య. అయ్యో, మళ్ళీ సారీ అత్తయ్య. వీళ్ళందర్నీ చూసుకునే నువ్విదంతా చేస్తున్నావు కదా. నా కొడుకుని రాని నీ పని చెప్తా. బాగా బుద్ధి చెప్పావమ్మా. అండ్ ఆల్ ద బెస్ట్. శౌర్య నీ మీద నమ్మకంతో మాటిచ్చాడు. తన నమ్మకాన్ని నిలబెట్టు. తప్పకుండా మావయ్య.
బాజీ అమ్మా జాగ్రత్తగా అన్ని లోపల ఆరబెట్టు, అలాగే తర్వాత రంగులు వేయాలి. అలాగే అమ్మగారు. ఏంటొదినా, నీ కోడలు కష్టపడి చేసిన బొమ్మలకి కాపలా కాస్తున్నావా? రేపు నీ కోడలికి సన్మానాలు చేసి కప్పులేమైనా ఇస్తే భద్రంగా గాజు పెట్టెలో పెట్టి ఇంటి మధ్యలో పెట్టేలా ఉన్నావే. ఇంకా ఆపుతావా? దాని పేరెత్తితేనే నాకు కంపరంగా ఉంటుంది. అలాంటిది దానికొచ్చే కప్పుని భద్రంగా పెట్టడం కూడానా? ఆ పెద్ద మనిషి దగ్గర నా కొడుకిచ్చిన మాట పోతుందని ఆలోచించి ఆగుతున్నాను. లేకపోతే ఆ మట్టి బొమ్మలు కాస్త మట్టిలో కలిసిపోయేవి. ఆ కళ్యాణి చెప్తే నువ్వు నమ్మేశావా? ఆ కళ్యాణి పెద్ద దేశముద్రు. పట్నం తెలివితేటలన్నీ మన దగ్గర చూపిస్తుంది. నాకు దాని మీద అనుమానమే. నువ్వెక్కడ దాని ప్రతిభకి అడ్డుపడతావోనని అలా అబద్ధం చెప్పుంటుంది వదినా. లేదు పల్లవి, నిజమే చెప్పింది. ఆ అనుపమ మీద ఒట్టు కూడా వేసింది కదా. యో వదినా, అదే మ్యాజిక్. అలా ఒట్టేస్తే పిచ్చిదాన్లా నువ్వు నమ్మేస్తావని అలా వేసుంటుంది. నీ ముందు ఒట్టేసి పక్కకు వెళ్లి ఒట్టు గట్టు మీద పెట్టుంటుంది. దాని మాయల గురించి తెలిసి కూడా నువ్వెలా బోల్తా పడ్డావు వదినా? నాకెందుకో అది నిజమే చెప్పింది అనిపిస్తుంది పల్లవి. నిజమో కాదే ఇప్పుడే తేల్చేసుకుందాం. శౌర్యకి ఫోన్ చేసి అడుగు. మంచి ఆలోచన. ఆ వరకట్నం తాలూకు ఫైల్ ఇవ్వు. ఓకే సార్. చెప్పమ్మా. రే శౌర్య, పెద్దాయన ఎవరైనా నీకు ఫోన్ చేశాడా? నువ్వు బొమ్మలు తయారు చేయిస్తానని మాటిచ్చావా? సార్ ఆ ఫైల్ లేదు సార్. లేదా? అమ్మా రేపట్లోగా పూర్తిగా రెడీ చేయాలి. ఓకే సార్. ఏమైంది వదినా? కళ్యాణి అబద్ధం చెప్పింది. నాకు ముందే తెలుసు వదినా అది అబద్ధం చెప్పిందని. అమ్మో, వదినతో వెళ్ళడం చూస్తే అత్తయ్య నా తాట తీస్తారు. వద్దు. ఈ పాటికి బొమ్మలన్నీ ఆరిపోయి ఉంటాయి. రంగులు వేసేస్తే రేపు పొద్దునే పక్కూరికి పంపించేయచ్చు. కళ్యాణం గారు, కళ్యాణం గారు, అమ్మా కళ్యాణం గారు. ఏమైంది బాజీ? ఒకసారి బొమ్మలు చూడండి అమ్మా.
ఏమైందిరా? కొంపేవన్నా తగలబడిందా? కళ్యాణ్ అమ్మగారు కష్టపడి చేసిన బొమ్మలన్నీ నీళ్లలో తడిసి మట్టి ముద్ర అయిపోయాయి అమ్మగారు. అయ్యో అయ్యో అయ్యో, ఇలా ఎలా జరిగిందిరా బాజీ? వర్షం పడలేదు, నీళ్ళొచ్చిన జాడలేదు, కష్టపడి చేసిన బొమ్మలు కాస్త కరిగిపోయాయి. ఈ మధ్య నీకు భయం లేకుండా పోతుందిరా బాజీ. మళ్ళీ ఇప్పటికిప్పుడు బొమ్మలు ఎలా చేయగలదు? రేపొద్దున ఆ ఊరి వాళ్ళంతా వచ్చి మా బొమ్మలేవి అని అడిగితే మా దగ్గర ఏం సమాధానం ఉంటుంది? మన ఇంటి పరువు నిలబెట్టాలని పాపం కళ్యాణ్ ఇదంతా చేస్తుందని అమ్మ పొద్దున్న చెప్పింది కదా, వినలేదా? ఇప్పుడు మన ఇంటి పరువు పోతుంది కదరా. ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావంటే నాకెందుకో నీ మీదే అనుమానంగా ఉంది. ఇంకా ఈ డైలాగ్ రాలేదేంటా అని చూస్తున్నాను. కాకపోతే అటువైపు నుంచి రావాల్సిన డైలాగు ఇటువైపు నుంచి వచ్చింది. ఈ ఇంట్లో కళ్యాణి ఆనందంగా ఉంటే ఓర్చుకోలేని కళ్ళు నీకు తప్ప ఇంకెవరికున్నాయి? అనవసరంగా నా మీద నిందలు వేయకుండానా? నేను పాడు చెట్టు మీరెవరైనా చూసారా? దొంగలు చెడ్డ పని చేసేవాళ్ళు నలుగురు చూస్తుండగా ఎందుకు చేస్తారు? ఏమైంది తాతయ్య? ఏంటి గొడవ? చూసావా శౌర్య, కళ్యాణి ఎవరికో బొమ్మలు చేస్తానని మాటిచ్చింది. ఉదయం నుండి బొమ్మలు వేసింది. ఈ బొమ్మలు ఎలా తడిచిపోయాయో తెలీదు, తడిచి మొద్దైపోయాయి. వీళ్ళందరూ కలిసి నేనే అవన్నీ నాశనం చేశాను అంటున్నారు. అయినా అలా చేస్తే నాకేమొస్తుంది శౌర్య? సునకానందం. 100% కరెక్ట్గా చెప్పారు మావయ్య. నానా, అమ్మ పాడు చేయడం మీలో ఎవరన్నా చూసారా? లేదుగా. చూడకుండా నిందలు ఎలా వేస్తారు? అబ్బబ్బబ్బా, నువ్వు మామూలు నటివి కాదు వదినా. నీకోసం 1,00,000 ఖర్చైనా మహానటి లాంటి సాంగ్ చేయిస్తాను. కళ్యాణి బాధపడుకో. ఇప్పుడు ఏమైందని? మట్టికి కొదవలేదు. రాత్రంతా కూర్చొని చేస్తే ఉదయానికల్లా బొమ్మలు సిద్ధమైపోతాయి. కావాలంటే తల ఓ చేయి వేస్తాం. నేను హెల్ప్ చేస్తాను. నేనుండగా నేను ఎలా ఓడిపోనిస్తాను? శౌర్య, నువ్విప్పటిదాకా డ్యూటీ చేసొచ్చావురా. ఇప్పుడు రాత్రంతా ఈ మట్టితో జాగారం చేస్తే నీ ఆరోగ్యం పాడైపోదు. అది కాదమ్మా. నాకేం చెప్పొద్దు శౌర్య, నేను ఒప్పుకోను. శౌర్య, మీ అమ్మ మాట అంటే లెక్కలేదా నీకు? వద్దని చెప్తుంది కదా, పో లోపలికి. అలాగే నాన్న. కళ్యాణ్ పద. నువ్వేంటి బొమ్మలాగా ఇక్కడే నిలబడ్డావు? ఆడపిల్లవి, ఈ టైంలో ఏడవడం మంచిది కాదు. పో లోపలికి. అది కాదత్తయ్య, ఆఫీసర్ హెల్ప్ లేకపోయినా పర్వాలేదు. నేనైనా మళ్ళీ బొమ్మలు తయారు చేస్తాను. ఏం అవసరం లేదని చెప్పానా? ఫోన్ చేసి చేయడం కుదరలేదని చెప్పు. రేపొద్దున బొమ్మల కొలువు పెట్టుకున్నారు. ఇప్పుడు ఫోన్ చేసి
కుదరలేదు అని చెప్తే వాళ్ళకి ఇప్పటికిప్పుడు బొమ్మలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. నీకొకసారి చెప్తే అర్థం కాదా? వెళ్ళు లోపలికి. శివ, పద. అమ్మయ్యా, ఆ కళ్యాణి ఉదయం నుండి కష్టపడి చేసిన బొమ్మలన్నీ నాశనం చేసేశాను. అసలు ఆ బొమ్మల్ని మట్టి ముద్దలుగా కళ్యాణి చూసినప్పుడు దాని మొహం చూడాలి. మాడిపైన దెబ్బరట్టులా ఉంది. అమ్మో అమ్మో, ఏమో అనుకున్నాను కాని ఆ కళ్యాణికి రాని విద్య అంటూ లేదనుకుంటా. పట్నంలో పెరిగింది, దానికి మట్టి బొమ్మలు చేయడం ఏం తెలుసుంటుందిలే అనుకున్నాను. కాని భలే చేసింది. అదంటేనే గిట్టం దాన్ని నాకే నచ్చేశాయి. దీన్ని ఇకపై తక్కువ అంచనా వేయకూడదు. ఏదైతేనే దాన్ని రేపొద్దున్న పక్క ఊరు వాళ్ళొచ్చి పండగ పుట్ట తిడుతుంటే అది నేను వింటుంటే ఆ ఆనందమే వేరు. చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకో తెలుసుకోవచ్చా శ్రీమతి గారు? తెలుసుకున్నా ఏం లాభం? నాకు ఆనందాన్నిచ్చేదేది మీకు నచ్చదు కదా. ఇంకెందుకు చెప్పుకుంటే కంఠశోష నాకు మీకు. సర్లే కాని నీకు సారీ చెప్పాలని వచ్చాను దమయంతి. మీరు నాకు సారీ చెప్తారా? ఎందుకో? నువ్వు కోపంలో ముద్దొస్తావు దమయంతి. అందుకే అప్పుడప్పుడు నీ కోపం వచ్చేలా మాట్లాంటాను. అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు. అబ్బో, అవునా? నిజం దమ్ము, నిజం దమ్ము. దమ్మునా? ముద్దుగా షార్ట్ కట్ గా బాగుంటుంది కదా. ప్రేమ ఎక్కువై కారిపోతుంది. అసలు విషయం ఏంటో చెప్పండి. అదే మొన్న గిఫ్ట్ ఇస్తానని నీకు పాత చెప్పించి కోపం తెప్పించాను కదా. అయితే అందుకే నీకు గిఫ్ట్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. ఏంటో అది? టట్టడాయ్. ఇదేనా గిఫ్ట్? అక్కడే పప్పులో కాలేశావు. నిన్న సిటీకి వెళ్ళాను కదా, అక్కడ షాప్లో సూపర్ బాడీ స్ప్రే ఒకటి చూశాను. బాగా కాస్ట్లీ అనుకో, కానీ నా ప్రేమకి విలువ కట్టలేను కాబట్టి కొందామనుకున్నాను. నువ్వు స్ప్రే వాసన చూసి ఓకే అంటే రేపొద్దునే వెళ్ళి తెస్తాను. నాకెందుకో మీ వాలకం చూస్తుంటే తేడా కొడుతుంది. ఇందులో మతలబేం లేదు కదా? ఇందులో ఏముంటుంది? వాసన చూడు, చూడు, చూడు. సరిగ్గా పీల్చు. సరిగ్గా పీల్చు, అప్పుడేగా తెలిసేది. బానే ఉంది, తెప్పించండి. అలాగే. ఏంటండి ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నాయి? నీరసం అనుకుంటా. రా కూర్చో, కూర్చో.
దమయంతి. శౌర్య అరే. ఇది నేను ఒప్పుకోను శౌర్య. అరే నీరసంగా ఉన్నట్టుందని చెప్తున్నాను కదా, శౌర్య. ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? శౌర్య. ఇలా వచ్చి పడుకో. దా. శౌర్య. పడుకో దమయంతి, నీరసంగా ఉన్నట్టుంది. వదలండి. పడుకో శౌర్య. పడుకో పడుకో పడుకో. శౌర్య